హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో ఆనియన్ పరాటాని చేయడం చూపిస్తున్నాను. చాలా సింపుల్గా ఎవరైనా చేయగలిగే విధంగా చేయడం చూపిస్తున్నాను. స్టఫింగ్ బయటకు వస్తుందని భయపడనక్కర్లేదు. బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్గా చేసి టమాటో కచప్తో కానీ చట్నీస్తో కానీ లేకపోతే మామూలుగానైనా తినేసేయొచ్చండి. చాలా బాగుంటాయి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. 2 కప్పులు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసి వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలిపామంటే ఆనియన్ స్టఫింగ్ పెట్టి పరోటా కింద చేసేటప్పుడు లూజ్ అవుతుంది. కాబట్టి పిండిని కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి. ఇలా పిండిని ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. ఒక విధంగా చెప్పాలంటే పూరీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పైన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి పైన అంతా రాసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పక్కన ఉంచాలి. అంతలో ఆనియన్ స్టఫింగ్ రెడీ చేద్దాము. ఒక 3 ఉల్లిపాయలను కట్ చేసి ఇలా లేయర్స్ కింద తీసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని ఇలా నలుపుతూ ఉంటే లేయర్ల కింద ఊడిపోతాయి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి ఇలా నొక్కుతూ కలుపుకోవాలి. ఇలా సాల్ట్ వేసి నొక్కడం వలన ఉల్లిపాయ ముక్కల్లోని వాటర్ అంతా దిగిపోతుంది. ఉల్లిపాయ ముక్కల్ని ఇలా పిసికి బాగా వాటర్ని నొక్కి తీసేయాలి. ఇలా వాటర్ అంతా ఉల్లిపాయ ముక్కల నుండి దిగిపోతుంది. సో గిన్నెలో నుండి ఈ ఉల్లిపాయ వాటర్ని అంతా తీసేసి మళ్ళీ ఉల్లిపాయ ముక్కలను గిన్నెలో వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, కొద్దిగా కొత్తిమీర తరుగును వేసి 3 సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ శనగపిండిని వేసి కలుపుకోవాలి. ఇందులో ఇంకా సాల్ట్ ఏమీ వేయనవసరం లేదండి. ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కల్లో సాల్ట్ వేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు. ఇలా శనగపిండిని వేయటం వలన ఇందులోని తడంతా లాగేస్తుంది. శనగపిండికి బదులుగా అటుకుల్ని మిక్సీ పట్టి ఆ పొడినైనా వేసుకోవచ్చు. లేదు అంటే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని అయినా వేసుకోవచ్చు. పిండిని వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా చపాతీ పిండిని తీసుకొని ఈ పిండిని 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. పూరీ పీట మీద పొడి పిండిని చల్లి చపాతీ కింద చేసుకోవాలి. మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఈ వీడియో చూశాక ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సెర్చ్ చేయండి. చపాతీని బాగా పల్చగా చేయకూడదు. ఈ మందంలో చేసుకోవాలి. ఇలా చేశాక చపాతీని ఒక ప్లేట్లోకి పెట్టి ఇంకో చపాతీని చేసుకోవాలి. సేమ్ అలానే కొద్దిగా మందంగా చేసుకోవాలి. ఇందులో ఆనియన్ స్టఫింగ్ని వేసి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అంతా స్ప్రెడ్ చేసి ఇంకో చపాతీని తీసుకొని పైన వేసి ఇలా ఒకసారి ప్రెస్ చేసి ఇప్పుడు ఈ పరాటాని 3 పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి ఒక్కొక్క దాన్ని రోల్ చేసుకోవాలి. రోల్ చేసి ఒకసారి ఇలా నొక్కుకోవాలి. ఇలానే మిగిలిన అన్నీ కూడా రెడీ చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక విధంగా కూడా చేసి చూపిస్తాను. మళ్ళీ చపాతీ కింద ఒత్తుకొని అదేనండి మళ్ళీ కొద్దిగా మందంగానే చేసుకోవాలి. ఆనియన్ స్టఫింగ్ని పెట్టి అంతా స్ప్రెడ్ చేసి దీన్ని రోల్ కింద చేసుకోవాలి. ఇలా రోల్ చేసి మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా 2 పార్ట్స్ కింద కట్ చేసి దీన్ని రోల్ చేసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలానే ఇంకొక దాన్ని కూడా రోల్ చేసి ప్లేట్లో పెట్టుకోవాలి.
ఈ రెండింటిలో మీకు ఎలా వీలుగా అనిపిస్తే అలా చేసుకోండి. పూరీ పీట మీద పొడిపిండి చల్లి ఒక పరోటా రోల్ని పెట్టి పరోటా కింద లైట్గా కొద్దిగా మందంగా ఉండేలాగా ఒత్తుకోండి. ఇలా చేసిన పరోటాను హీట్ అయిన పెనం మీద వేసి ఫస్ట్ హై ఫ్లేమ్లో ఉంచి అటు ఇటు కొద్దిగా వేగనివ్వాలి. ఇలా కాల్చిన తర్వాత పైన కొద్దిగా ఆయిల్ని వేసి మొత్తం అప్లై చేయండి. ఇలా రెండు వైపులా ఆయిల్ని అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మీడియం హీట్లో కాల్చుకోవాలి. లేకపోతే పరోటా ఆయిల్ వేయగానే మాడిపోతుంది. కాబట్టి ఇలా అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. ఇలా వేగిన పరోటాను తీసేసి ఇంకొక పరోటాను చేసి కాల్చుకోవాలి. ఇంతేనండి. ఇలానే మిగిలిన పరోటాలన్నింటినీ కూడా కాల్చుకోవాలి. ఇంతేనండి, ఆనియన్ పరోటా రెడీ. ఇలా చేసామంటే ప్రతి లేయర్లో కూడా ఆనియన్తో చాలా బాగుంటుంది. పరోటాలో స్టఫింగ్ బయటకు వస్తుందని భయపడకుండా ఈ ప్రాసెస్లో చేయండి. ఆనియన్ పరోటా చాలా బాగా వస్తుంది. సో ఈ పరోటాని మామూలుగా తిన్నా లేకపోతే చట్నీస్తో కానీ టమాటో కచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.